नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। One thing at a time instead of thinking about everything all the times. So, exams should be faced as challenges without any fear because fear leads उनमें से कई अभिभावक, छात्र छात्राएं और शिक्षक प्रधानमंत्री से सीधे सवाल पूछेंगे और साथ ही साथ पूरे देश में आज करोड़ों छात्र छात्राएं, अभिभावक और शिक्षक प्रधानमंत्री के इस कार्यक्रम का इंतजार कर रहे हैं। देश भर के कई सारे स्कूलों में आज बड़ी बड़ी स्क्रीन्स लगाई गई हैं। वहां पर कई छात्र छात्राएं, अभिभावक, शिक्षक जो है प्रधानमंत्री के टिप्स वहां पर सुनेंगे, प्रधानमंत्री के इस कार्यक्रम को देखेंगे। साथ ही साथ इस बार आपको ये भी बता दें कि विदेशों से भी कई सारे सवाल प्रधानमंत्री के पास आए हैं परीक्षा को लेकर के, तो प्रधानमंत्री उन सवालों का भी जवाब देंगे। तो आज का काफी ये महत्वपूर्ण कार्यक्रम है। प्रधानमंत्री तालकटोरा स्टेडियम में पहुंच चुके हैं। इस वक्त वहां पर जो प्रदर्शनी लगाई गई है विभिन्न छात्र छात्राओं के द्वारा, उस प्रदर्शनी का प्रधानमंत्री తెల్లారు లేచి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు ఒకటి ఒకటి రెండు. మీకు ఒక్క విషయం చెప్తాను నేను, అవన్నీ ఒకటి ఒకటి రెండు రెండు అని వేస్ట్. అవన్నీ వేస్ట్, ర్యాంకు రాలేవాడిని. అవి నిర్బంధ విద్య అంటారు. ఏంటంటే నిర్బంధ విద్య ఆ నిర్బంధ విద్య కాదు. ఎవరైతే మంచిగా చదువుతారో వాళ్ళని ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తారు. 100 మందిని సెలెక్ట్ చేసి ఒక రూమ్లు వేస్తారు. వాళ్ళకి బయట వెళ్తురు కనబడదు. వాళ్ళకి ఏం బయట కనబడదు. బయట పేరెంట్స్ గిరెంట్స్ హాలిడేస్ ఇల్లేస్ ఏముండయి. అవసరం వస్తే ఫ్రీ ఇస్తాంటారు వాళ్ళకి. మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మేము ఫ్రీగా ఇచ్చేస్తా. కానీ మీ పిల్లలను మాత్రం మేము మీకు చూపట్టాం. మేము ఒక 2 months 3 months ఇక రంపంటగా గీక్తా ఉంటారు వాళ్ళని. ఇక నా భాషలో చెప్తారా, లాస్ట్ ఎగ్జామ్ రోజు ఏం చేస్తారు తెలుసా వాళ్ళను? ఎగ్జామ్ రోజు ఈ మంచిగా చదువుకుంటూనే ముందే పేపర్ లీక్ చేసుకుంటారు. ఒక్క స్కూల్ ఒక్క కాలేజ్. నాయకులు, తెలంగాణ ఇన్ఛార్జ్, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తరుణ్ చుగ్ గారు, ఈ పాఠశాల యజమాని అయినటువంటి శ్రీ శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి పాపారావు గారు, భరత్ గౌడ్ గారు, ఈ పరీక్షపై చర్చ పూర్తి ఇన్ఛార్జ్ గారు. ఒక హిందూ పబ్లిక్ స్కూల్లే కాదు, దేశవ్యాప్తంగా అనేక స్కూల్స్ లో ఈ పరీక్షపై చర్చ ఇట్లనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పాపారావు గారు, భరత్ గౌడ్ గారు వారు కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని చూస్తే ఒక 600 స్కూల్స్ లో ఈరోజు పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. పెయింటింగ్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్స్ పెట్టాం మనం. దేశంలో తమిళనాడు ఐఎస్ అయితే సెకండ్ తెలంగాణ. పార్టిసిపేట్స్ అంతమంది ఉన్నారు. ఒక దేశ ప్రధానమంత్రికి విద్యార్థులు టెన్షన్ పడతారు, చాలా ఇబ్బంది పడతారు, బాగా స్ట్రెస్కి లోనవుతారు. ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా భయపడతారు, రాత్రి నిద్రపోరని చెప్పి అదంతా తెలిసిందే. కానీ గతంలో ఎవరైనా దేశ ప్రధాని, ప్రపంచంలో ఎవరైనా దేశ ప్రధాని అన్నా, దేశ అధ్యక్షులు కానీ ఎవరైనా పిల్లల గురించి ఆలోచించారు ఎక్కడైనా? आप थके नहीं अभी तक? प्रधानमंत्री जी को सुन के नहीं थके कि अच्छा लगा उनको? आपके प्रिंसिपल, आपके टीचर्स सभी कार्यक्रम को देख रहे थे और मैं और संजय बंटी तो स्टूडेंट हैं, श्याम सुंदर जी प्रबंधक है, आपके प्रिंसिपल है, हमारी पार्टी की ओर से भी एक टीम लगी है। अच्छा लगा?
जिनको अच्छा लगे हाथ खड़ा करो। बहुत बढ़िया। टाइम मैनेजमेंट किससे सीखना है? एक बार इकट्ठा बोलो जो प्रधानमंत्री ने कहा, मां से। टीचर्स के लिए उन्होंने कहा कि स्टूडेंट्स की जिज्ञासा को पूर्ण करना है। I request our managing committee members to come on to the stage, please. He is the National General Secretary, serving as a state in charge of Jammu Kashmir and Ladakh and Telangana. అబ్బా హిందూ స్కూల్ అంటే హిందూ స్కూల్ కాదు, హిందూ పబ్లిక్ స్కూల్ అంతే కదా. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది అంతా విన్నారు కదా, నిజమేనా ఇది? అందరు విన్నారు కదా. పక్కా పక్కా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ అందరికీ నమస్కారం. పరీక్షా పే చర్చ ఈ కార్యక్రమ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థుల్లో పడినటువంటి టెన్షన్ కానీ ఇవన్నీ తొలగించడానికి ఒక మంచి ఆలోచనతో ఏర్పడినటువంటి కార్యక్రమం పరీక్షా పే చర్చ కార్యక్రమం. సైడ్ జరగాలి, ముందుకు వెళ్ళిపోతారు. సైడ్ జరగాలి బ్రదర్, సైడ్ జరగాలి. कैसा लगा? बहुत अच्छा लगा. अच्छा, घर जाके क्या बताएंगे? कुछ नहीं बताएंगे. अच्छा साथियों, समय ज्यादा लेता नहीं हूं मैं, लेकिन मैं इतना जरूर कहूंगा कि ये परीक्षा पे चर्चा मेरी भी परीक्षा है. और देश Chairperson of Hindu Public School, Shri Radhika Ma'am, the Principal of Hindu Public School, Shri Father and Bharat Kaur Jaya 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 Bhagavati Sura Bharati Not in the mind. Gratitude makes sense of our past, brings peace for today, and creates a vision for tomorrow. It has been a great pride to be the part of this inspiring event today that held in the campus of to today's event of Pariksha Pe Charcha. I request all the dignitaries to please join in lighting the lamp. माँ बाप ने बच्चों पर ज्यादा दाखिल नहीं करना चाहिए, लेकिन बच्चों ने अपनी क्षमता से कम भी अपने आप को नहीं आंकना चाहिए. और दोनों चीजों की बात देंगे तो मुझे पक्का विश्वास है दादाजी समस्याओं को बहुत आराम से सुलझा देंगे.